అమ్మో అమ్మాయిన పార్ట్ 103 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. శంకర్రావు గారు కూతురికి ముందే పెద్ద బిల్డింగ్ కట్టించి ఉంచడంతో అక్కడికి కూతుర్ని కొత్త కాపురానికి పంపించే ఏర్పాటు చేశారు. ముందే హరిబాబు లక్ష్మీ దంపతులు అక్కడికి వెళ్లారు. ఈ కొత్త దంపతులతో వ్రతం చేయించుకున్నారు. అలా కింద కూర్చోలేని రేవంత్ కుర్చీలో కూర్చున్నాడు. కానీ పూజ మొత్తం కూడా హరిబాబు దంపతులు పూర్తి చేశారు. చాలా సింపుల్గా రేవంత్ని దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. సతీష్ లక్ష్మణ్ ఆనందంగా నవ్వుకుంటూ చూస్తున్నారు. నిజంగా హ్యాపీగా ఉన్నాడు రేవంత్ అంటూ ఉంటే అవును అన్నాడు లక్ష్మణ్. రామ్ మాట్లాడుతూ కొన్ని విషయాలు అర్థమైతే బాగుంటాయి, కానీ ముందే అర్థం చేసుకోవాలంటే తప్పు కదూ అంటూ నవ్వేశాడు. ముగ్గురు అన్నదమ్ములు నవ్వుకుంటూ ఉంటే గాయత్రి విజయ వాళ్ళు ముగ్గురు వైపు చూసి అలేఖ్యకు ఇవ్వాల్సినవన్నీ కూడా చక్కగా పొందిగ్గా ఆ ఇంట్లో అమర్చేశారు. విజయ గాయత్రి తమ పని వాళ్ళతో అన్నీ సరిచేశారు. డబుల్ కాట్ మంచం, ఇంట్లో కావలసిన వస్తువులు మొత్తం కూడా శంకర్రావు గారు ముందే కొని లోడ్ అంతా కూడా అక్కడికి పంపించేసి పని వాళ్ళతో సర్దించేశారు. విజయ గాయత్రి ఇద్దరు కూడా అన్నీ ఎక్కడిది ఏది ఎక్కడ ఉంచాలో చూపించి చెప్పారు. ఇక కూతురు బాధ్యత తీరింది మా ఇద్దరికి అంటూ గాయత్రి విజయ ఇద్దరు కూడా అలేఖ్యను దగ్గరకు తీసుకొని మంచి విషయాలే ముందు ముందు ఉంటాయి, ఆనందంగాను చక్కగా ఉండాలి తల్లి అంటూ దీవించారు. శంకర్రావు గారికి బాధగా అనిపించింది. ఆడపిల్లను ఒక ఇంటిదాన్ని చేస్తే ఎంత బాధో. రాత్రి విజయ ఎంతసేపు ఏడ్చిందో గుర్తుకొచ్చింది. కానీ కూతురు ముందు మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. కానీ తిరిగొచ్చే కార్యక్రమం విజయ వైపు అద్దంలో చూశాడు. కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. మీరు కూడా అలాగే పెళ్ళిళ్ళు చేసుకొని మా ఇళ్ళకు వచ్చిన వాళ్ళు కదా, ఎందుకమ్మా అంత బాధ, అంతే బాగానే ఉంటుంది. అబ్బాయి మంచివాడు, అందరూ మంచివాళ్ళే. మనం దాటి ఒక్క పని కూడా చేయలేరు. లేనిదేమీ లేకుండా వారి పేర్లకు ఇవ్వాల్సిన ఆస్తులన్నీ కూడా వారికి ఇచ్చేసాం. ఇక వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. రేవంత్ చాలా మంచివాడు, యోగ్యుడు, అంతకన్నా గొప్పవాడు ఎక్కడ దొరుకుతాడు అంటూ చక్కగా నవ్వుకున్నారు. రామ్ సీతామహాలక్ష్మి ఇద్దరు కూడా సీతామహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంది అని చెప్పడంతో పెద్దవాళ్లకు ముందే చెప్పారు. బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు. లక్ష్మణ్ ఊర్మిళ వాళ్ళ ఊరు వెళ్ళారు క్లాసులకు అటెండ్ అవ్వడానికి. సతీష్కి బోర్గా అనిపించింది. ఎవరు ఇంట్లో లేకపోవడం అదొక మాదిరిగా అనిపించింది. కారు తీయబోతుంటే వద్దు, కార్ డ్రైవ్ చేయదు సతీష్ అంటూ డ్రైవర్ని తీసుకెళ్ళమని చెప్పి శంకర్రావు తన జీప్ తీసుకొని వెళ్ళిపోయాడు. అర్జెంటుగా వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. డ్రైవర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. తర్వాత సతీష్ వాళ్ళ ఇంటి నెంబర్కి ఫోన్ వచ్చింది. విజయ మాట్లాడుతూ ఇబ్బంది ఏమీ లేదు, వేరే కొత్త డ్రైవర్ వస్తున్నాడట, ఉండు, ఒక్కడివే వెళ్ళకు సతీష్ అని చెప్పింది విజయ. అలాగేనమ్మా, కాస్త లేట్ అవుతుంది, ఏం భయపడకు, ఫోన్ చేస్తూ ఉంటాగా అని చెప్పాడు సతీష్ నవ్వుతూ. అలాగే సరాసరి లహరి దగ్గరికి వెళ్ళకు అంటూ నవ్వుతున్న తల్లి వైపు చూసి ఆ లహరిని తీసుకొని పైకి ఎగిరిపోతాను అన్నాడు నవ్వుతూ. సుందరమ్మ గారు మాట్లాడుతూ ఏమిట్రా అలా మాట్లాడవచ్చా, పైకి ఎగిరిపోతాను అంటావేమిటి, ఎప్పుడంటే అప్పుడు అలాంటి మాట్లాడకూడదమ్మా అని చెప్పారు. చాలే ఆపరా, ఏం మాటలు, ఎప్పుడు లేని మాటలు మాట్లాడుతున్నాడు అంటూ కాంతమ్మ గారు గట్టిగా అరిచారు. అబ్బా, ఇంత ముసలి దానివైనా నీకెందుకే ఆలోచనలు, ఏ మాట మాట్లాడినా ఏదో ఒకటి అంటుంది అని నవ్వుతూ అన్నాడు సతీష్. ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఏంటి, ఎప్పుడూ చూడలేదు, ఎవరు నువ్వు అన్నాడు సతీష్. మామయ్యకు బాలేదు, అందుకనే నేను వచ్చాను సార్ అని చెప్పాడు. సరే అనుకుని సతీష్ ముందు కూర్చున్నాడు. కార్ డ్రైవ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్న డ్రైవర్ వైపు చూసి పలానా చోటకి అని లేదు, కాసేపు అలా తిరిగి రావాలి, నీకు తెలిసిన మంచి లొకేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటూ నవ్వుతున్న సతీష్ని చూసి ఏంటి సార్ ప్రేమలో పడ్డారా ఏమిటి అని సతీష్ నవ్వుతూ సరే, చక్కగా ప్రేమికులందరూ వెళ్ళే ఆ లవ్ హిల్ అని పేరు పొందిన ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పాడు. సరే పోని అన్నాడు సతీష్ ఉత్సాహంగా. జోరైన పాటలు పెట్టుకొని అలా వెళ్తుంటే ప్రాణం హాయిగా ఉంది. లేకపోతే లహరి అల్లరి చేసేస్తుంది అని, కానీ కళ్ళల్లో మాత్రం లహరినే కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంతలా అల్లరి చేసేస్తుంది. యాదగిరికి ఫోన్ వచ్చింది. వీరయ్య చేశాడు. బలి పసుపు దొరికింది. ఆ పసుపుతోనే ఇప్పుడు వాడి కొడుకు వెళ్తున్నాడు. నేనే పలానా చోటికి తీసుకెళ్ళని చెప్పాను. నిజానికి వాడికి ఏ పాపం తెలియదు. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా చేయడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ మనుషులు అక్కడికి వచ్చి అంటూ రహస్యంగా చెప్పారు వీరయ్య. ఓకే, అన్నీ సిద్ధంగానే ఉంటాయి, నేను 5 నిమిషాల్లో సెట్ చేసేస్తాను. వెళ్ళే ప్రాంతంలో ఎక్కడ ఆగుతారు అవన్నీ కూడా నాకు తెలియజేయమని చెప్పాడు యాదగిరి. అన్న, కొద్దిగా కారాపన మా
అమ్మకు బాగోలేదు, అర్జెంటుగా నేను వెళ్ళాలి అంటూ చెబుతుంటే అవన్నీ కుదరవు అన్నాడు డ్రైవర్. కాదన్నా, మా అమ్మకు బాగోలేదని అడిగితే లవ్ హిల్ దగ్గరకు వెళ్తున్నామంటే అక్కడ హాస్పిటల్ అన్నా, నేను దిగిపోతాను ప్లీజ్ అంటూ బ్రతిమాలాడు. సరే ఎక్కించు, వాళ్ళ అమ్మకు బాలేదంట కదా అన్నాడు సతీష్. ఇంతలో డ్రైవర్కి ఫోన్ వచ్చింది. అలాగే సార్ అని వేరే నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో అక్కడున్న హోటల్లో కాసేపు ఆపి టీ తాగి మళ్ళీ బయలుదేరారు. విజయ ఫోన్ చేసింది సతీష్కి. ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మేడం, ఆ సార్ వాళ్ళు టీ తాగారు ఇక్కడ, ఆయన ఫోన్ మర్చిపోయారు, ఇక్కడే ఉంది. నేను మీ అడ్రస్ చెప్తే పంపిస్తాను, మా వాళ్ళు వస్తే అంటే. మా అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు, మీరెక్కడ మాట్లాడేదని అడిగింది విజయ. అబ్బే అదేమీ, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదమ్మా, కాకపోతే ఇక్కడ కూర్చొని కాస్త బిస్కెట్లు తిని టీ తాగారు, ఫోన్ ఎవరితో మాట్లాడుతూ అక్కడ పెట్టేశారు మీ అబ్బాయి అని మర్చిపోయారని చెప్పాడు. సరే దాచిపెట్టుంచు, అడ్రస్ ఇచ్చావు కదా, మా మనుషులు ఎవరినైనా పంపిస్తాను అన్నది విజయ. అక్కర్లేదమ్మా, ఎప్పుడు సిటీలోకి వస్తూ ఉంటాం కదా, మేము వచ్చినప్పుడు ఇదే నెంబర్కి ఫోన్ చేయండి, నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానని చెప్పాడు. అలాగే అని తమ ఇంటి అడ్రస్ కూడా చెప్పింది విజయ. ఏం పిల్లాడో ఏమిటో, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియాలంటే ఫోన్ కూడా దగ్గర లేకుండా చేసుకున్నాడు. మరీ అంత ఇదిగా ఉంటున్నాడు ఏమిటో, ఏదో మనసొకలాగా అదో మాదిరిగా అనిపిస్తుంది, తిండి కూడా తినబుద్ధి కావడం లేదు, ఎందుకో తెలీదు అనుకున్నాం. విజయ భర్తకు ఫోన్ చేస్తే పనుందని పెట్టేశాడు శంకర్రావు. అలాగే వాళ్ళు కుర్చీలో కూర్చొని నిద్రలోకి జారిపోయింది. లహరికి భోజనం పెట్టి రామ్మ అని పిలిచింది అవని. ఎందుకమ్మా, ప్లేటులో నాకు గిన్నెలో వేసి కొంచెం కలిపివు, చెంచాతో తింటాను కదా అంటుంటే నువ్వు నోరు మూసుకొని వచ్చి అన్నం తిను అంటూ లలితమ్మ గారు గట్టిగా కేకలేశారు. సరే తప్పదుగా, అత్తాకోడళ్ళిద్దరూ నా ప్రాణం తీస్తున్నారు. అమ్మో, అత్తాకోడళ్ళు తగులాడుకోవడం చూశాం, కానీ ఇద్దరూ కలిసి ఇలా పుట్టిన బిడ్డలు ఆడుకుంటారని తెలీదు అని నవ్వుతూ అన్నది లహరి. అలా నవ్వుతూ ప్లేట్ దగ్గర కూర్చోబోయింది లహరి. చేయి తగిలి అన్నం ప్లేటు బోర్లా పడిపోయింది. అయ్యయ్యో ఏమిటి లహరి, తినే అన్నం అలా కింద పడేసుకున్నావు, అయోమయంగా ఉంటున్నావు ఈ మధ్యన అని అనుకుంటూ లలితమ్మ గారు బాధగా చూశారు. ఇప్పుడేమి నష్టం జరిగిపోలేదులే అన్నది లహరి. అమ్మ, నీ కర్రీ తీసి అన్నీ పెట్టాను, ఇలా నేలపాలైపోయినాయి, అవన్నీ ఎత్తడానికి కూడా కుదరకుండా అక్కడున్న డస్ట్ డబ్బా కూడా అక్కడే పడిపోయింది, అంతా కలగా పులగమైందన్నది అవని. మరేం పర్లేదు కానీ అత్తాకోడలిద్దరూ ఇతర దేశాలకు పంపిస్తారుగా, అదేదో అంటారు బొబ్బట్లు, ఏమిటది, ఒకటి తీసుకురండి తింటాను అన్నది లహరి. అసలు నిన్న కూడా ఏమీ తినలేదు సరిగ్గా, రాత్రిపూట ఏదో పండ్లు తింటున్నావు, మళ్ళీ పొద్దున్నే ఆకలి లేదని చెప్పింది, నిమ్మకాయ నీళ్లు తాగింది, ఇప్పుడేమో అన్నం ఇలా పారబోసుకుంది అనుకొని ఆ బొబ్బట్లున్నాయత్తయ్య అంటూ ఉంటే అన్నీ ప్యాకింగ్ చేసి పంపించేశానమ్మా అన్నది లలితమ్మ. అక్కడున్న పని వాళ్ళని అడిగితే స్టాక్ మొత్తం వెళ్ళిపోయిందమ్మా, వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలని అడిగితే మనం వేరే ప్రత్యేకంగా చేసినవి కూడా పంపించేస్తామని చెప్పారు వర్కర్స్. సరిపోయింది, అది అడిగింది లేదు, అక్కడ కజ్జికాయ ఉంటే తీసుకొచ్చి ఇచ్చింది అవని. అన్నం వండుతా ఉండు పిచ్చిదాన, గిన్నె పడేసుకున్నావు అమ్మ అని అంటూ ఉంటే లహరికి కొద్దిగా దిష్టి తీస్తే పోతుందవని, పిల్ల మరీ తగ్గిపోతుంది అన్నది లలితమ్మ. కారు కొండల రూట్లో ప్రయాణిస్తుంటే సతీష్కి చాలా ఆనందంగా ఉంది. భలే ఉంది ఈ లవర్స్ హీల్, ఇలా లవ్ సింబల్ లాగా భలే తిప్పి చక్కగా చెక్కారు కదా అంటూ ఉంటే ఆ పక్కన ఉన్న అబ్బాయి కూడా నేను హాస్పిటల్ దగ్గర దిగిపోతానండి అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే కదా వచ్చేది అని చెప్పాడు డ్రైవర్. అలా వెళ్తున్న కారులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. అర్థం కాలేదు. అక్కడ దూరంగా షాపుల్లో ఉన్న వాళ్ళు అమ్మో ఏదో బాంబు పేలిపోయింది, ఏమైంది అని అందరూ కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. ఏం జరిగింది అని అనుకుంటూ ఉండగానే పోలీసులు అక్కడికి వచ్చారు. కార్ నెంబర్ అవన్నీ చూశారు. అబ్బా, శవాలు తగలబడిపోయాయి. కారులో ఎంతమంది ప్రయాణించారని అనుకుంటూ చూస్తూ అసలు ఈ విధంగా గుర్తుపట్టలేనట్లుగా ఫ్రంట్ సీట్లో ఇద్దరు అలా తగలబడిపోయారు. బ్యాక్ సీట్లో కూడా ఎవరో ఒకరు కూర్చున్నట్లున్నారు. అసలు శవం కూడా కనబడడం లేదు, ఛిద్రమైపోయాయి శరీరాలు. పాపం, అసలు ఎవరూ లేరు అని బాధగా చూస్తూ ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేయాలి అనుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చారు. అసలు ఏమైంది, సతీష్కి ఏమైనా జరిగిందా అనేది రేపు ఈవినింగ్ 6 PM తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.